నమస్కారం ప్రజలారా. మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరూ కూడా తెలుసు. నేనేం సపరేట్గా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. అందులో భాగంగా అంటే రోడ్లు దేనికి వేయాలా, రోడ్లు దేనికి వేయకూడదు అనేది మనం రెండు అంశాలు ఇక్కడ మనం చర్చించడం ఖచ్చితంగా అయితే నా విశ్లేషణ చేస్తా. ఎందుకంటే అన్న రోడ్లు అయినప్పటికీ 11 స్థానాలు వచ్చినాయి. రోడ్లు వేస్తే ఇంకెన్ని స్థానాలు వచ్చాయో తెలియదు. అందులో భాగంగా రోడ్లు ఎందుకు వేయకూడదు అనేది చెప్తాను నేను. ఇప్పుడు రోడ్లు వేయకుండా ఉంటే గుంతలు, వాగులు, వంకలుగా గుంతలు ఉంటే ఎవరైనా మోటార్ సైకిల్ తోలుకొని పోయేవాడైనా స్లోగా బ్రేక్ వేసుకొని నిదానంగా గుంతలోకి దించుకొని ఎక్కించుకొని పోతాడు కదా. అప్పుడు సేఫే కదా మనిషి. రోడ్డు ఎందుకు వేయలేదంటే ప్రజలు ఎక్కడా కూడా యాక్సిడెంట్లు కాకూడదు, కార్లు యాక్సిడెంట్లు కాకూడదు, మోటార్ సైకిల్ వాళ్ళు కింద స్కిడ్ అయి పడకూడదు అని చెప్పేటువంటి లక్ష్యంగానే మా జగనన్న అయితే రోడ్లు వేయలే గతంలో. అంటే మీరు అనుకోవచ్చు దేనికి ఈ విధంగా ఇది చేసినారు మీరు అని. నేనేం చెప్తాను అంటే రోడ్లు వేసినారు అంటే మోటార్ సైకిల్ మెకానిక్కి పని ఉండదు. అదేవిధంగా ఎవరైతే ఈ టైర్ లంగడోళ్ళు ఉంటారో వాళ్ళకి పని ఉండదు, ఈ రిమ్ములు ఏదైతే ఉంటాయో వాళ్ళకి పని ఉండదు, క్లచ్ ప్లేట్ లోడ్కి పని ఉండదు, ఈ ఆ లాస్ట్కు టైర్లకు పంచర్ వేసే అతనికి కూడా పని ఉండదు కదా. అదే రోడ్లు గుంతలు, వాగులు, వంకలుగా ఉంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ ఉపాధి చేయించినట్టుగానే ఉంటుందని నేను ఈ సందర్భంగా అయితే తెలియజేస్తా ఉన్నా. మీరు ఇప్పుడు ఒకసారి చూడండి, కూటమి ప్రభుత్వం ఏ విధంగా రోడ్లు వేసింది, మా అన్న ఉన్నప్పుడు ఏ విధంగా గుంతలు ఉన్నాయి, ఎందుకైతే గుంతలు ఉన్నాయనేది కూడా చెప్పినా. ఇప్పుడు బ్రహ్మాండంగా బ్రేక్ వేసుకొని నిదానంగా పోతాడు, రోడ్డు ఉంటే సమ్మన పోతాడు కదా. గుంతల రహిత రహదారుల దిశగా ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఇప్పుడు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం సంకురాత్రిపాడు రోడ్డు గతంలో ఏ విధంగా ఉన్నింది రోడ్డు, మా అన్నయాంలో ఈ విధంగా బ్రహ్మాండంగా ఉన్నింది, గుంతలు ఉన్నాయి, స్లోగా పోతారు. ఇప్పుడు చూడు ఈ విధంగా ఉండే బ్రహ్మాండంగా రోడ్డు అయితే వేసారు. వచ్చిన 6 నెలల్లోనే 20 బస్సులకు కూడా ఆర్డర్ ఇచ్చినారంట. మనం ఉన్నప్పుడేమో వర్షాకాలంలో కూడా పట్ల కట్టుకొని తార్పాలు పట్టగట్టి బస్సుకు పైన నీళ్ళు రాకుండా పోయినటువంటి పరిస్థితి మన అన్న మీ బిడ్డ, అదే మన బిడ్డ, మన అన్న, మన తమ్ముడు, మన అన్న, మన కొడుకు లాంటి మన జగన్మోహన్ రెడ్డి అన్నయంలో జరిగింది. అదేవిధంగా చూస్తే కూటమి ప్రభుత్వంలో రోడ్డు మార్గాలకు మహర్దశ, ఈడ పనులే జరుగుతూ ఉన్నాయి ఏకంగా. సరే అది కథ ఏడా అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట టౌన్లో కూడా రోడ్లు వేయలే మనం అప్పుడు. ఇప్పుడు ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అయితే రోడ్లు వేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో రోడ్డు మార్గాలకు మహర్దశ నంద్యాల జిల్లా కోవెలకుంట్ల ఆళ్లగడ్డ రోడ్డు. అప్పుడు చూడు ఏ విధంగా ఉన్నిందో, ఇప్పుడు చూడు ఏ విధంగా ఉండదో. ఈ విధంగా వీళ్ళు రోడ్లు వేసుకుంటారు. మరి రాష్ట్ర రహదారుల రూపురేఖలు మార్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు. గతంలో చూడు, ఇప్పుడు చూడు. వాడి అమ్మ అది ఆడో కాదురా స్వామి, మన ఊర్లోనే రా అయ్యా. పులివెందుల నియోజకవర్గం గుండ్లూరు, కొండాపురం, సింహాద్రిపురం, వెలిదండ్ల రోడ్డు మన ఊరికి, మన నియోజకవర్గానికే రోడ్లు వేయలేదే. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చానే ఈ విధంగా రోడ్లు వేసారయ్యా. మనం చూడు, మన బతికిది, మనం ఆ రోడ్లోనే పోవాలా. మరి మన ఊర్లోనే ఇదో నేను చెప్పేది కాదు రాష్ట్ర ప్రజలారా. వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు, కూటమి ప్రభుత్వం వాళ్ళు మీ అన్న మీ ఊరికి కూడా రోడ్డు వేసుకోలేకపోయినాడు రావులే చూడని చెప్తాను నాకు. పులివెందుల నియోజకవర్గం గండ్లూరు, కొండాపురం, సింహాద్రిపురం, వెలిదండ్ల రోడ్డు. ఇది కథ. ఇదినైనా గతంలో మనం ఇట్టుండింది ముక్కు మీద వేలేసుకొని. ఇప్పుడు చూడు ఎవడు రా స్వామి ఇటాటి అన్నీ ఎందుకు మా ఊళ్ళే చేస్తారు మీరు మమ్మల్ని ఎవరికైనా నాశనం చేసే పనేనే. ఇక నుండి ప్రమాదాలు లేకుండా క్షేమంగా గమ్యస్థానానికి. అప్పుడంటే గతంలో ఎవరైనా నిండు గర్భిణీలు ఉంటే, నేను తప్పుగా అనడం లేదా, నిండు గర్భిణీలు ఉంటే వాళ్ళు పోయేటువంటి కారుల్లోనే డెలివరీ అయ్యే పరిస్థితి. ఎందుకంటే రోడ్లు ఆ విధంగా ఉన్నాయి మాకు. అంటే ఇక్కడ నేను తప్పుగా అనడం లే. డాక్టర్లు ఫీజు కూడా తగ్గించేటువంటి క్రమంగా జగనన్న పోయినాడు. ఇప్పుడు మీరు సర్రన వెళ్ళిపోతారు రోడ్లు ఈ విధంగా ఉంటే. ఇది ఎక్కడి నుంచి? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నర్సాపూర్ అశ్వేశ్వరరావుపేట రోడ్డు అంట. వరేని పాసుకోవాలి. ఈ విధంగా వేచ్చే రోడ్లు మాకు వచ్చే 11 వచ్చాయా ఏంది కథ, ఎందుకు మమ్మల్ని మాధ్యమంగా పెడతారే అని మా బాధలు మాయి. కూటమి ప్రభుత్వంలో రహదారులకు రాజయోగం. మచిలీపట్నం కమ్మవారి చెరువు రోడ్డు గతంలో చూడు ఏ విధంగా ఉన్నిందో, ప్రస్తుతం చూడు
మేమేమో రోడ్లు వేసాం బ్రహ్మాండంగా అంటారు. ఆ నిధులు ఎక్కడికి పోయినాయి జగనన్న అనేదే ఈయన ప్రశ్న. ఆ నిధులు ఆడికి పోయినాయి, ఆ నిధుల్ని ఏమి చేశాము, ఏ దొంగ దారిని మళ్ళీ మన కంపెనీలు లేకపోయినాయి, ఏ సూట్ కేసులో పోయినాయి, ఏ బీరువాలో పెట్టున్నావు అనేదే ఇక్కడ ప్రశ్న. మన ఆర్కే రోజా గారు ఒక టీవీ ఛానల్లో కూర్చొని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రోడ్లు వేసేదానికే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత మా వైసీపీదే అనింది. మరి ఈయన మనం వేసిన రోడ్లు, ఈయన మన పులివెందుల నియోజకవర్గానికి రోడ్డు వేసుకొని లేకపోయినాడని చెప్పేది కదా ఈడ కథ. ఇదో చూడు, నేను చెప్పేది కాదు, ఇదో పులివెందుల నియోజకవర్గంలో గతంలో ఏ విధంగా రోడ్డు ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు వేసినటువంటి రోడ్లు ఏంది, ఇది కథ ప్రజలారా. ఏది ఏమైనప్పటికీ కూడా మేము కేవలం రాష్ట్ర ప్రజానికాన్ని నమ్మించి మేము మళ్ళా అధికారంలోకి వద్దామనేటువంటి ప్రయత్నం అయితే భారీగా చేసినాము. కానీ మాకు దేవుడే మాకు 11 సీట్లు ఇచ్చినాడనేది కూడా మేము ఆలోచన చేసుకొని గుర్తు చేసుకొని మళ్ళా రాబోయే రోజుల్లో ఏ విధంగానైనా సరే అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలనేది లక్ష్యంగా ముందుకు పోతూ ఉంటా. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.